హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ మనం బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ, ఆప్షన్ స్ట్రాటజీ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఆప్షన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. నిన్న మనం బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. మీరు వీడియో చూడకుంటే కనుక మనకి ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా ట్యాప్లో పైన కూడా నేను లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు, చూడొచ్చు. అండ్ లాస్ట్ వీడియో ఎండ్ అయిన తర్వాత కూడా మీకు ఈ వీడియో అనేది లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా మీరు వీడియో చూడొచ్చు. సో ఫస్ట్ మనం ఇవాళ ఆప్షన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం, బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ గురించి. అండ్ దాని గురించి మాట్లాడుకోవడానికి నేను ఇక్కడ PDF అయితే ఓపెన్ చేస్తాను. అండ్ బుల్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ అనేది సిమిలర్ టు ఒక బుల్ స్ట్రాటజీయే. అండ్ దీంట్లో బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక చీపర్ పుట్ ఆప్షన్స్. నిన్న మనం కాల్ ఆప్షన్స్లో బై కానీ సెల్ కానీ చేస్తాం, బట్ ఇవాళ మాత్రం ఇది పుట్ స్ట్రాటజీ అనమాట. అండ్ పుట్లో చేస్తాము, ఇది ఒక చీపర్ పుట్ ఆప్షన్. అండ్ నేకెడ్ బై అండ్ పుట్ ఆప్షన్స్ మనం చేస్తాం కదా, సో దాంట్లో టైం వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ స్ట్రాటజీలో మాత్రం టైం వాల్యూ డికే చాలా తక్కువగా ఉంటుంది నేకెడ్ పుట్ ఆప్షన్ బై చేయడానికన్నా బెస్ట్ అనమాట ఇది. అండ్ లోవర్ రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇది ఇంట్రాడే వాలిటిలిటీని కూడా మేనేజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో స్టాప్ లాస్ హంటింగ్ కూడా ఉండదు. సో మనం నేకెడ్ పొజిషన్స్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఏంటంటే మనం దాంట్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఫిక్స్డ్ స్టాప్ లాస్ కానీ, లేకుంటే మనము పర్టికులర్ స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు స్టాప్ లాస్ హిట్ హై, ప్రైస్ అనేది మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. బట్ ఈ స్ట్రాటజీ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఆ స్టాప్ లాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అసలు, ఎందుకంటే స్ట్రాటజీ మనం హెడ్జింగ్ చేస్తున్నాం. అండ్ హెడ్జింగ్లో మనకు స్టాప్ లాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఫస్టే అర్థమైపోతుంది మార్కెట్లో మనకి ఎంత లాస్ వస్తుంది, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తే అన్నట్టు. అండ్ ఓవర్ నైట్ సేఫ్టీ కూడా ఉంటుంది, విత్ లిమిటెడ్ రిస్క్తోనే ఉంటుంది. అండ్ మార్జిన్స్ కూడా చాలా తక్కువగా యూజ్ అవుతాయి దీంట్లో, లోవర్ మార్జిన్స్. అండ్ దీనికి మార్జిన్ రిక్వైర్డ్ ఎంతవరకు, మనకు ఒక ట్రేడ్ పెట్టడానికి మార్జిన్స్ ఎంతవరకు కావాలి అంటే 20,000 to 30,000 వరకు సరిపోతుంది మార్జిన్ పర్ వన్ లాట్. అంటే ఒక లాట్ ఒక లెగ్లో అండ్ ఇంకో లాట్ ఇంకో లెగ్లో, అప్రాక్సిమేట్లీ 2 లాట్స్ అనుకోండి. అండ్ ఈ స్ట్రాటజీ యూజ్ చేయడానికి మనకి మైల్డ్లీ బుల్లిష్ ఉండాలి మనం. అండ్ నిన్న మనం స్ట్రాటజీ యూజ్ చేసాం, అది కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ, దాంట్లో మోడరేట్ బుల్లిష్ ఉండాలి. సో ఈ స్ట్రాటజీలో ఏంటంటే మైల్డ్లీ బుల్లిష్ ఉంటే సరిపోతుంది. అండ్ దీంట్లో పొజిషన్స్, స్ట్రాటజీకి కావాల్సిన పొజిషన్స్ ఏంటంటే ఫస్ట్ మనము ఒక ఐటీఎంనైనా పుట్ ఆప్షన్ని సెల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో లెగ్ వచ్చేసి మనము ఒక బై చేయాలి ఓటీఎం పుట్ ఆప్షన్ని. సో అది ఆప్షన్ చైన్ మీద వెళ్ళి చూద్దాం మనం తర్వాత. అండ్ ఇది పుట్ సెల్ ఇస్ విచ్ ద లాస్ ఇస్ లిమిటెడ్ అండి. అండ్ ఇది ఎప్పుడు తీసుకోవాలి, ద స్టాక్ విల్ నాట్ గో డౌన్. అండ్ స్టాక్ ఏంటంటే కిందికి వెళ్ళదు అనుకున్న టైంలో ఇది తీసుకోవాలి. మైల్డ్లీ బుల్లిష్ ఉన్న టైంలో మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేయాలి. నాట్ ఓన్లీ స్టాక్లో యూజ్ చేయవచ్చు, ఇండైసెస్లో కూడా యూజ్ చేయవచ్చు. నేను ఇది రెగ్యులర్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మంచి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, సో యూజ్ చేయవచ్చు. అండ్ ప్రైస్ అనేది అదే రేంజ్లో ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీ యూజ్ చేయవచ్చు. లేదా మనము స్మాల్ అండ్ అప్ సైడ్ మూవ్, అంటే మార్కెట్ అనేది కొద్దిగా మూవ్ అవుతుంది, లేకుంటే అప్ సైడ్ బిగ్ మూవ్ ఉన్నప్పుడు కూడా ఈ స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ ఇంకో థర్డ్ సినారియో ఏంటంటే మార్కెట్ కొద్దిగా కిందికి వస్తుంది అన్న టైంలో కూడా ఈ 3 సినారియోస్ ఉన్నాయన్నమాట. ఈ 3 సినారియోస్లో కూడా యూజ్ చేయవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ కోసం నేను ఆప్షన్ చైన్ కూడా ఓపెన్ చేస్తాను. అండ్ ఆప్షన్ చైన్ మీదకి వెళ్ళి మనం చూసుకుందాం. అండ్ ఇక్కడ ఆప్షన్ చైన్ అయితే లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు ఆప్షన్ చైన్ పెట్టుకున్నాను నేను 30 December అండ్ రీసెంట్ ఎక్స్పైరీ నేను ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తాను. అండ్ ఇది కాల్స్ అండ్ పుట్స్, మీకైతే తెలుసు కాల్స్ ఏంది, పుట్స్ ఏంది, అండ్ ఏటీఎంస్ ఏంది, ఇన్ ద మనీ ఏంది, అవుట్ ద మనీ ఏందో మీకు ఆల్రెడీ తెలుసు. నిన్న వీడియోలో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తెలియని వాళ్ళైతే ఆ వీడియో వెళ్ళి చూడండి. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ చూడండి, ఇది మనకి ఏటీఎం స్ట్రైక్, నియర్ ఏటీఎం, ఇది మనకి నియర్ ద పింక్ కలర్ బాక్స్కి నియర్ ఉంది, ఇది ఏటీఎం స్ట్రైక్స్. అండ్ ఇది వచ్చేసి మనకి ఇన్ ద మనీ స్ట్రైక్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి స్ట్రైక్స్. అండ్ ఇది కాల్స్ అండ్ ఇది పుట్స్. సో ఇదైతే తెలుసు కదా మీకు. అండ్ ఇది అవుట్ ద మనీ అండ్ ఇది డీప్ అవుట్ ద మనీ. ఓకే, సో ఇదైతే క్లియర్.
సో మార్కెట్లో మనం ఇప్పుడు ఈ స్ట్రాటజీ పుట్స్లో తీసుకుంటున్నాం, నిన్న మనం కాల్స్లో తీసుకున్నాం. సో పుట్లో ఏంటంటే ఫస్ట్ ఈ స్ట్రాటజీ సెల్లింగ్ చేసి మనం ప్రీమియం కలెక్ట్ చేసుకోవాలి, దాన్ని సెల్లింగ్ పొజిషన్ని హెడ్ చేయడానికి ఒక పొజిషన్ని మనం బై చేయాలి. సో ఫస్ట్గా ఏటీఎం అండ్ ఇన్ ద మనీలో ఫస్ట్ మనం ఇది సెల్ చేయాలి. సో 17,100 పొజిషన్ని మనం ఇక్కడ సెల్ తీసుకున్నాం అనుకోండి అండ్ స్ట్రాటజీలో. నెక్స్ట్ వచ్చేసి దీన్ని హెడ్జింగ్ చేయడానికి మనం ఓటీఎం స్ట్రైక్ ప్రైస్ని ఒకటి బై చేయాలి, దీన్ని బై చేసుకోవాలి. ఓకే, ఇది ఓటీఎం ప్రైస్ని నేను ఒకటి బై చేశాను అండ్ ఒకటి వచ్చేసి 17,100ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం, సెల్ చేసాం. ఫస్ట్ సెల్లింగ్ తీసుకుని దాని తర్వాత మనం బై చేయాలి. సో హెడ్జింగ్ చేయడానికి అదేవిధంగా నేను ఆప్స్ట్రా వెబ్సైట్ యూస్ చేస్తాం కదా, మనం ఆప్స్ట్రా వెబ్సైట్ మీదకి వెళ్ళి చూపిస్తాను. నేను ఇక్కడ ఆప్స్ట్రా వెబ్సైట్ పైన ఇక్కడ మీరు ఆప్షన్ స్ట్రాటజీస్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్ట్రాటజీ పొజిషన్స్ని చూడండి అండ్ క్లియర్గా మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనకు చూస్తే నేను ఇక్కడ 17,100 పుట్ని ఫస్ట్ సెల్ చేశాను, దాని తర్వాత 17,000 పీని ఇక్కడ మనం బై చేసుకున్నాం. సో ఇక్కడ మనకైతే గ్రాఫ్ కనిపిస్తుంది, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ డైరెక్షన్లో వెళ్తే మనకు ప్రాఫిట్ ఉంటుంది అండ్ మన ప్రైస్ నుంచి డౌన్ సైడ్ వెళ్తే కనుక మనకి లాస్ ఉంటుంది. సో ప్రాఫిటబుల్ మార్కెట్లో ఏదైతే మనకి ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్ మనకి హిట్ అయ్యే ఛాన్సెస్ 50.94% ఉంది అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి మనకి 2,432 రూపీస్ వరకు మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అవ్వచ్చు, 11.12% వరకు. అండ్ మ్యాక్సిమం లాస్ వచ్చేసి మనకి 11.74% వరకు లాస్ అవ్వచ్చు, అది కూడా -2,568. సో మార్కెట్లో మనకి క్లియర్గా మనమైతే ట్రేడ్ పెడుతున్నామో ఫస్ట్ మనకు అర్థమైపోతుంది మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత అవుతుందో. సో ఇదైతే క్లియర్గా అండి. అండ్ రిస్క్ రివార్డ్ రేషియో కూడా మనకి 1:1 నియర్ 1:1 వరకు ఉంది, 1:0.95 అంటే వెరీ క్లోజ్ టు 1:1. అండ్ బ్రేక్ ఈవెన్ పాయింట్, సో మనమైతే నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నాం, ఈ ట్రేడ్ అనేది నిఫ్టీలో కాబట్టి దీని పొజిషన్ నిఫ్టీలో మనకి బ్రేక్ ఈవెన్ పొజిషన్ ఏంటంటే 17,052. సో మార్కెట్ 17,052 కన్నా పైన ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది, 17,052 కన్నా కింద ఉంటే లాస్ వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే మార్కెట్ లైవ్లో ఉన్నాం మనం. సో ఇప్పుడు పిఎన్ఎల్ చూస్తే కనుక మనకు ప్రాఫిట్లో ఉన్నాం 255 రూపీస్ అండ్ ఇది 1.17% రిటర్న్స్ అయితే వస్తున్నాయి. అండ్ నెట్ క్రెడిట్ అండ్ సో మనం ఇదైతే పొజిషన్ అనేది సెల్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్గా ప్రీమియం కలెక్ట్ అవుతుంది కాబట్టి నెట్ క్రెడిట్ వచ్చేసి 2,432 మనకి ప్రీమియం అనేది మనం కలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత మనము ఒక పొజిషన్ అనేది బై చేస్తాం కాబట్టి మనం పే చేస్తాం, అది నెట్ క్రెడిట్ చూపిస్తుంది. సో ఓవరాల్గా మార్జిన్ మనకి ఎంత యూజ్ అవుతుంది అంటే 21,876 మార్జిన్ మనకి యూజ్ అవుతుంది దీంట్లో. సో ముందే చెప్పాను మనం 20K to 30K మధ్యలో మనకి మార్జిన్ యూజ్ అవుతుంది అని చెప్పి. సో అప్రాక్సిమేట్లీ మనకి 20K రేంజ్లో మనకి ఇది మార్జిన్ అయితే యూజ్ అయింది. అండ్ ఇక్కడ చూడండి మనం అయితే పే ఆఫ్ చార్ట్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో సో ఎక్స్పైరీ మనకు వచ్చేసి 30 డిసెంబర్ ఎక్స్పైరీ తీసుకున్నాం కాబట్టి సో ఈ ట్రేడ్ని మనం ఓవర్ నైట్ కూడా క్యారీ చేయవచ్చు. సో 30 డిసెంబర్ ఎక్స్పైరీ వరకు మార్కెట్ మీరు అనుకున్న రేంజ్, సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇప్పుడు 70,060లో ఉంది. సో మార్కెట్ మీరు ఎక్స్పైరీ వరకు 17,200లో ఉన్నా మీరు ప్రాఫిట్ ఉంటారు, ఎగ్జాక్ట్లీ 17,100లో ఉన్నా కూడా మీరు ప్రాఫిట్ ఉంటారు. సో ఇది మనకి క్లియర్ అర్థమైపోయింది. అండ్ డౌన్ సైడ్ మీరు మార్కెట్ వచ్చింది అనుకోండి 16,900లో ఉంటే సో లిటిల్ బిట్ లాస్ అవుతారు, 16,800లో ఉన్న లిటిల్ బిట్ లాస్ అవుతారు. బట్ ఓవరాల్గా మీరు నైట్ స్లీప్ అనేది హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్లో మీకు ఆల్రెడీ లాస్ ఎంత అవుతుందో తెలుసు, ప్రాఫిట్ ఎంత వస్తుందో తెలుసు. సో నేకెడ్ పొజిషన్ కన్నా ఈ స్ట్రాటజీస్ చాలా వరకు బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న వాలటైల్ మార్కెట్లో మార్కెట్ గ్యాప్ డౌన్ వచ్చినా గ్యాప్ అప్ వచ్చినా కూడా మీరు హ్యాపీగా ఉంటారు, ట్రేడ్ కూడా మీకు ప్రాఫిట్ అండ్ లాసెస్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. సో ఈ స్ట్రాటజీస్ అనేది యూజ్ చేయండి, అందుకోసమే ఈ స్ట్రాటజీస్ నేను వీడియోస్ తయారు చేస్తున్నాను. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారు నాకు తెలుసు, అండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డైలీ అనాలిసిస్ చేస్తాను నేను. సో లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి నాకు, సార్ ఇవాళ నేను ఇంత పుట్ని తీసుకున్నాను లాస్ అయ్యాను, కాల్ని తీసుకున్నాను లాస్ అయ్యాను. సో చాలా వరకు అందరూ కూడా నీకెడ్ పొజిషన్సే తీసుకొని ఉన్నారు. సో వాళ్ళందరి కోసమే నేను ఆప్షన్ స్ట్రాటజీస్ అనేది తీసుకొస్తున్నాను. ఫస్ట్ మీరు దీన్ని స్ట్రాటజీస్ని యూజ్ చేయకండి మీ ట్రేడింగ్ జర్నల్లో. సో ఫస్ట్ మీరు దీన్ని ట్రయల్ చేయండి.
సో నియో స్టాక్స్లో ట్రయల్ చేయండి, దాని తర్వాతనే యూస్ చేయండి. నేను కూడా ఇక్కడ నియో స్టాక్స్లో స్ట్రాటజీస్ని ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇది ఒక వెబ్సైట్, విర్చువల్ ట్రేడింగ్ చేయొచ్చు మీరు దీంట్లో. సో ఇక్కడ కూడా నేను అదే పొజిషన్స్ని తీసుకొని ఉన్నాను. ఇక్కడ చూడండి 17,100 పీని మనం సెల్ చేసాం ఫస్ట్, దాని తర్వాత 17,000 పీని బై చేసాము. అండ్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే కనిపిస్తుంది. సో ఇలా మీరు ట్రేడ్ని ప్రాక్టీస్ చేయొచ్చు. 100 ట్రేడ్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేయండి ఏదన్నా స్ట్రాటజీని, దాని తర్వాతనే మీరు ఎంట్రీ తీసుకోండి దాంట్లో. అండ్ నిన్న మనము బుల్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నాం. ఆ పొజిషన్ కూడా ఇంకా లైవ్లోనే ఉంది. స్టిల్ మనమైతే ప్రాఫిట్లో ఉన్నాం, ఆ స్ట్రాటజీ యూజ్ చేసాం కాబట్టి ఆ స్ట్రాటజీలో. సో మార్కెట్ పొద్దున మనకు మనం లాస్ అవ్వలేదు. మార్నింగ్ చూసుకున్నాం మనం, మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది, దాంతో మార్కెట్ రికవరీ ఇచ్చింది. సో స్టిల్ మనమైతే లాస్లో లేం, హ్యాపీగా మనమైతే ప్రాఫిట్లోనే ఉన్నాం. సో 2 పొజిషన్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా మనం ప్రాఫిట్లో ఉన్నాం. అండ్ ఇదైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. పొజిషన్స్ అనేది మీరు స్ట్రాటజీస్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో మీకు మార్కెట్ డైరెక్షన్లో మీకు ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలో మీకు అర్థమవుతూ ఉంటుంది. సో నియో స్టాక్ అనేది యూస్ చేయండి, బెటర్ ప్లాట్ఫామ్ మీకు ట్రేడ్ నేర్చుకోవడానికి. అండ్ దీనిలో ప్రాక్టీసెస్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్ మనం మళ్ళీ పీడిఎఫ్ మీదకి వెళ్దాం. దీంట్లో ఇంపార్టెంట్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రూల్స్ అన్నీ కూడా నేను ఫాలో అవుతాను. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ ట్రేడింగ్ ఆఫ్టర్ 10:30 ఓన్లీ ఇఫ్ ఇంట్రాడే నేకెడ్ పొజిషన్ ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రం 10:30 తర్వాత మీరు ఇంట్రాడే చేసుకోండి. బట్ మీరు స్ట్రాటజీస్ యూస్ చేస్తారనుకోండి, లైక్ బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్, లేకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చే అయితే స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆ స్ట్రాటజీస్ యూస్ చేయడానికి మీరు 9:15 తర్వాత అయితే క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా, మార్కెట్ ఓపెనింగ్ 9:15 అవుతుంది, 9:30 క్యాండిల్ తర్వాత మీరు ఎటువంటి పొజిషన్స్ అన్నా కూడా దీనిలో క్రియేట్ చేసుకోవచ్చు మార్కెట్లో, నో టైం. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే ట్రేడ్ ఏటీఎం ఆర్ ఐటీఎం స్టాక్స్ని మీరు ట్రేడ్ చేయండి. అండ్ దానిలో డెల్టా కూడా అప్రాక్సిమేట్లీ మీరు 0.4 to 0.6 డెల్టా ఉండేటట్టు చూసుకోండి, దాన్ని మాత్రమే ఇంట్రాడే ట్రేడ్ చేయండి. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాసెస్ కూడా యూజ్ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు 2 లాట్స్ తీసుకున్నారు అనుకోండి, 1 లాట్ మీరు 30 రూపీస్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసి దాంట్లో ఎగ్జిట్ అవ్వండి. సెకండ్ లాట్ అవుతుంటుందో దానికి మీ స్టాప్ లాస్ని ఎంట్రీ ప్రైస్కి మూవ్ చేసి మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే యూజ్ చేసి ప్రాఫిట్ అనేది ఎక్కువగా తీయొచ్చు. సో రూల్స్ ఆఫ్ ది ప్రాఫిట్ బుకింగ్ కూడా 20 to 30 ఫస్ట్ మినిమం అనమాట. ఈ రూల్స్ అయితే పెట్టుకోండి పాయింట్స్ ఈచ్ లాట్కి. అండ్ ఓవర్ లెవరేజింగ్ కూడా తీసుకోకండి. అండ్ ఈక్వల్ లాట్స్ ఇన్ ఎవ్రీ ట్రేడ్. ఎగ్జాంపుల్గా ఎవ్రీ మంత్ మీరు ట్రేడ్ అనేది ఈక్వల్గా తీసుకోండి. ఈ మంత్లో మీరు కంప్లీట్లీ 1 లాట్లో ట్రేడ్ చేశారనుకోండి, కంప్లీట్లీ ఓవరాల్ 20 ట్రేడింగ్ డేస్లో కూడా 1 లాట్లోనే ట్రేడ్ చేయండి. సో అప్పుడు మీకు అర్థమైపోతుంది మార్కెట్లో మీరు ప్రాఫిట్ అండ్ లాసెస్ మీరు 1 లాట్లో ఎంతవరకు చేస్తున్నారని. నెక్స్ట్ మంత్లో మీరు ఇంక్రీజ్ చేసుకోండి అలా లాట్ సైజ్ అనేది మీరు ప్రాఫిటబుల్గా ఉన్నప్పుడు. అండ్ నేకెడ్ పొజిషన్స్ని హోల్డ్ చేయకండి. వీక్లీ ఆప్షన్స్లో మోర్ దెన్ 2 డేస్ వరకు అయితే పొజిషన్ని కూడా హోల్డ్ చేయకండి. అండ్ 2 డేస్ కన్నా ఎక్కువగా పొజిషన్ హోల్డ్ చేస్తే దాని లాసెస్ అండ్ ప్రాఫిట్ని చూసుకొని క్లోజ్ చేసేసండి. అండ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే కూడా లైక్ హెడ్జింగ్ పొజిషన్స్ అయితే లైక్ స్ప్రెడ్స్ ఉన్నాయో బుల్ ఆర్ బియర్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, దాన్ని మాత్రమే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి, నేకెడ్ పొజిషన్స్ని అయితే చేయకండి. అండ్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ క్యాపిటల్ని సేవ్ చేయడం నేర్చుకోండి. సేఫ్టీ ఆఫ్ క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా మీరు ట్రేడింగ్లో జర్నీలో ఉండాలంటే మీ క్యాపిటల్ని సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్యాపిటల్ని అయితే సేవ్ చేయండి. అండ్ ట్రేడింగ్ ఆప్షన్స్ని రెగ్యులర్ బిజినెస్ లెక్క చూడండి, నాట్ ఏ స్పెక్యులేషన్ అండ్ గ్యాంబ్లింగ్ లెక్క అయితే దీన్ని చూడకండి. సో ఎప్పుడైతే మీరు దీంట్లో స్పెక్యులేటర్ అండ్ గ్యాంబ్లర్ అవుతారో మీ ట్రేడింగ్ ఆప్షన్స్ని మాత్రం మీరు చాలా వరకు లాస్ అవుతారు. మీరు బిజినెస్ లెక్క దీన్ని ట్రీట్ చేస్తే కనుక చాలా వరకు ప్రాఫిట్లో ఉంటారు. ఒక స్ట్రాటజీస్ని మెయింటైన్ చేయండి అండ్ ఒక ప్లానింగ్తో మీరు ట్రేడ్ చేయండి, దెన్ డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు ఏ బిజినెస్లో అయినా కూడా, నాట్ ఓన్లీ ట్రేడింగ్ అండి. సో ఏదైనా ప్లాన్ చేసి ట్రేడ్ చేయండి. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం, మీరు లైక్ చేయట్లేదు, వీడియోస్ చూస్తున్నారు, కమెంట్ చేయట్లేదు. సో లైక్ అండ్ కమెంట్ చేయండి సో దట్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్కి ఈ వీడియో షేర్ అవ్వాలనుకుంటున్నాను. సో లైక్ చేసి కమెంట్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అండ్ అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ స్ట్రాటజీతో మీ ముందుకు వస్తాను, మరొక ఇంపార్టెంట్ అనాలిసిస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.